ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అక్టోబర్ నెలలో చివరి ఆదివారం కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. ఎందుకు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, అయోగ్యముగా ఎవరు కూడా దేవుని ఆరాధిస్తున్నాను, నేను చర్చికి వెళ్ళాను, చర్చిలో ప్రార్థన చేస్తున్నానని చెప్పేసి మన మనసు వేరే చోట సంచారం చేయకూడదు. అందుచేత ప్రతి వారం కూడా దేవుడు నాకు ఇదే మాట జ్ఞాపకం చేయమన్నాడు. నేను ప్రేరేపించబడ్డాను. దేవుని ఎలా ఆరాధించాలో దేవుడు నేర్పించాడు. నువ్వు బయట ఉన్నప్పుడు బయట ఉన్న విధంగా, మందిరంలో ఉన్నప్పుడు మందిరంలో ఉన్నట్టుగానే మనము ఉండాలి. ఆత్మతో సత్యముతో నిండి దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వినాలి అంటే, ఒక రైతు విత్తనాలు జరుగుతున్నప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన పడితే పక్షులు వచ్చి ఎరుకు వెళ్ళిపోయాయి. మరికొన్ని ముళ్ళ పొదల కింద పడ్డాయి. అవి మొక్కలు మొలుస్తుంటే ముళ్ళ పొదలు అణిచివేసి, మరికొన్ని ఎండిన నేల మీద పడ్డాయి. వేరు లోతుగా వెళ్ళడానికి వీలు లేక అవి ఎండిపోయాయి. మరికొన్ని సారవంతం మీద నేల మీద పడ్డాయి. అవి ఎలా ఫలించాయి తెలుసా? 100 ఫలించాయి. దేవునికి స్తోత్రం. 60 ఫలించాయి. దేవునికి స్తోత్రం. 30 ఫలించాయి. దేవునికి స్తోత్రం. యేసుప్రభు వారి ఉపమానం చెబుతూ 30 60 లేదు. మొదట ఆయన 100 ఫలించాను. నువ్వు 100 ఫలించేటువంటి విత్తనముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగంలో ప్రియమైన బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకుందాం. 10వ వచనం నుంచి నేను దాదాపుగా మనము 14వ వచనం వరకు చదువుకుంటాం. 14, 15, 16 వరకు ఒక వాక్యం వెళ్ళిన కొద్దీ మనం 19వ వచనం వరకు వెళ్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండి మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకునుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుచునుడి. ఎలాగనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అను మైమరుపు తొడుగుకుని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకుని నిలువబడి ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుష్టుడు వేసేటువంటి అగ్ని బాణాన్ని ఆర్పాలి అంటే మనము ఏమి ధరించుకోవాలి? విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టి అగ్ని బాణములను అర్పణకు శక్తిమంతులు. విశ్వాసము ఈ లోకమును జయించినటువంటి విజయము మన యొక్క విశ్వాసమే. దేవునికి స్తోత్రం. విశ్వాసం ద్వారా అబ్రహాము విశ్వాసానికి తండ్రి అని పిలువబడ్డాడు. ఏ ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవునిలో విశ్వాసం ఉంచాడు. అన్ని ఆధారాలు ఉన్నప్పుడు
దేవునిలో విశ్వాసం ఉంచడానికి సంకోచిస్తున్నాం మనమందరం కూడా. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యము మనందరినీ కూడా 11వ వచనం 6:11లో మీరు అపవాది తంత్రములను ఎదిరించడం శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అంటే ఇక్కడ అపవాది ఏం చేస్తున్నాడు? అపవాది ఏం చేస్తున్నాడంటే అనుక్షణము కూడా నిన్ను శోధిస్తూ ఉన్నాడు, నిన్ను వేదన పెడుతూ ఉన్నాడు, నిన్ను భయపెడుతూ ఉన్నాడు, నీ యొక్క జీవితాన్ని అగోచరముగా చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు నీ పరిస్థితులు అర్థం కాక నువ్వేమైపోతున్నావంటే విశ్వాసంలో సన్నగిలిపోతున్నావు. రీసెంట్ గా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏనాడు కూడా అంత ఈజీగా టెన్షన్ పడాలి, ఏనాడు టెన్షన్ పడాలి ఈజీగా. కానీ అది టెన్షన్ వచ్చినా కానీ దాన్ని ఓవర్కమ్ అయ్యే మార్గం కూడా నాకు తెలుసు. ఏంటంటే యేసు రక్తం మీద శిలువ రక్తం మీద ప్రార్థన చేసుకుంటాను. కానీ ఎంత చెప్పినా కానీ నాకు తిరిగేటువంటి టెన్షన్, ఆందోళన అదే వచ్చేస్తుంది, గడిబిడి చేసేస్తుంది, ఏమి అర్థం కాకుండా చేస్తుంది, అర్థం కాలేదు. అంటే కరెక్ట్గా ఇది ఎప్పుడు జరుగుతుంది? నాకు శనివారం సాయంత్రం 3 గంటలు ఆడిన తర్వాత నాకు ఈ టెన్షన్, ఆందోళన స్టార్ట్ అవుతుంది. ఏంటంటే చూస్తే ఆదివారం, నేను ఈ రోజున పోయిన వారం తగరపరచ బయటకు వెళ్ళాలి. ఈ టెన్షన్ నేను భయపడి నేను టెన్షన్ వచ్చేసి ఆందోళనగా ఉంటే ఆ ప్రేమ క్యాన్సల్ చేస్తుంది. మళ్ళీ నిన్న కూడా అదే విధంగా ఏంటి అంటే ఇది దుష్టుడు నన్ను బలహీనపరచడానికి ఈ విధంగా శోధిస్తున్నాడు. అన్కంట్రోలబుల్, ఇది నన్ను నా ఆధీనంలో కంట్రోల్ చేసుకోవడం లేదు. నా మాట వినడం లేదు. సహజంగా టెన్షన్ మాట వినేది, మాట వినడం లేదు, తనంత తానే జరిగిపోతుంది ఆందోళన. దీనివల్ల ఏమవుతామంటే మనము బలహీనం అయిపోతాము. ప్రియమిత్రులారా, పౌలు గారు నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుని. ఇలాంటి శోధనలు, మందిరానికి వెళ్ళాలనుకున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఇంటి పనులు, మందిరానికి వెళ్ళాలన్నప్పుడు వెహికల్ ప్రాబ్లం, ఇరుగు పొరుగు వాటర్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, ఎవరో ఫోన్ చేయటం, ఏదో మనం పనిచేస్తున్న డ్యూటీలు వారు పిలవడం, ఏదో ఒక విధంగా డైవర్ట్ అవుతున్నాం. ఇదే అపవాది వేసేటువంటి అగ్ని బాణం. వాడు బాణం వేస్తాడు. ఆ బాణాన్ని ఎదుర్కోవాలంటే విశ్వాసం బలంగా ఉండాలి. విశ్వాసంతో ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో అపవాది మన మీద ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు, బాణాలు వేస్తూనే ఉంటాడు, నిన్ను కృంగదీస్తూనే ఉంటాడు. నువ్వు లేవాలనుకున్నప్పుడల్లా నీ మీద బాణం వేస్తాడు, ఏదో నీరసాన్ని బలహీన చూపిస్తూనే ఉంటాడు. అందుకే ఈ లోకంలో కానీ ఈ లోకంలో ఉన్న దేన్ని కానీ మీరు ప్రేమించుకుని వాక్యం సెలవిస్తున్నాను. దేని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. ఎవరిని ఆరాధించాలి? దేవుని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. ప్రియమిత్రులారా, ఈ రోజున సాతాను కూడా అనేక విధాలుగా వేషాలు వేసుకుంటూ ఉన్నాడు, రంగులు మారుస్తూ ఉన్నాడు. ఎవరిని ఏ విధంగా ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు ఆ రూపంలోకి మారిపోతూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, ఆ విధంగా సాతాను హవ్వను మోసపరిచింది. 2 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 3వ వచనం. 2 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చినట్లు మీ మనస్సును చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోయేమో అని భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ సర్పము తన యుక్తి చేత ఎవరిని మోసం చేసింది? అవను మోసపరిచింది. ఈ రోజుల్లో మనల్ని కూడా మోసం చేస్తూ ఉన్నది. మీ మనస్సును చెరపబడి ఎట్లైనా తొలగిపోవునేమో అని భయపడుచున్నానని పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తూ ఉన్నారు. ఏలైనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరించిన మరి యొక్క స్వార్థను మీరు అంగీకరించినను, మీరు వారిని గురించి సహించుట యుక్తమే. ప్రియమిత్రులారా, నేను మరి దేవుని పరిచర్య చేయడానికి కోసం ఎన్నో శ్రమలు పొందాను. అదే అధ్యాయంలో చివరకు 30-24 వచ్చేసరికి ఆ యూదుల చేత ఆయన
ఏ విధంగా సువార్త చేసేవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటింది. 3 మారు బెత్తములతో కొట్టబడింది, ఒకసారి రాళ్లతో కొట్టబడింది, 3 మారు వాడ పగిలి శ్రమపడింది, ఒక రాత్రి పగలు సముద్రములో గడిపింది. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనా ఆపదల వలనైనా, దొంగల వలనైనా ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్ని జనుల వలనైన ఆపదలోను, పట్టణంలో వలన ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. ప్రయాసతోను, కష్టముతోను, తరచుగా జాగ్రత్తతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరతతోను ఉంటిని. ఇంకొక చెప్పవలసినవి చాలా ఉన్నవి అన్నాడు. 29 వచ్చి చూడండి. ఎవడైనా బలహీనుడైనా నేను బలహీనుడు కానా, ఎవడైనా తొట్టుడు పడినా నాకును మంట కలగదా. అతిశయ పడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గురించి అతిశయపడదు. నేను అబద్ధం ఆడటం లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. ఇన్ని శ్రమలు ఎందుకు పొందాడు అంటే, ఎవరైనా రక్షించబడిన వారు, సువార్త విన్న వారు ఎవరైనా బలహీనులైపోతారేమోనని, తప్పిపోతారేమోనని ఇన్ని శ్రమలు పొందుకున్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. మరి ఆయన చాలా శ్రమలు అంటే మనకు వచ్చే శ్రమలు కొన్నిసార్లు ఆర్థిక సమస్యలు, సహోదరమైన సమస్యలు, ఇవే మన సమస్యలు. ఆరోగ్య సమస్యలు ఆయన ఎదుర్కొన్న సమస్య. ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమస్యలు ఎదుర్కొన్నాడు. పట్టణంలో, ఊళ్ళో, నదుల్లో, సముద్రంలో, అన్ని చోట్ల మనుషులు వలన, జంతువుల వలన, నీటి వలన ఇన్ని విధాలుగా శోధనలు ఎదుర్కొన్నాడు. ఎందుకు ఎదుర్కొన్నాడు? ఇన్ని శోధనలో కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే సాతాను అనేక విధాలుగా ఎవరిని ఏ విధంగా ముందుగా అని చెప్పేసి వాడు గర్జించి సింహం వల్లే ఎదురు చూస్తున్నాడు. సో వాడికి ఏమాత్రం అవకాశం ఇచ్చావా? ఇంకా అయిపోయింది. సింహం పెట్టులో ఏదైనా ఒక మనిషి సింహం ఎదురుగా కూర్చుంటే తినేస్తుంది, బోన్లు కూడా ఒక తోలు. కానీ అలాంటివి ఇన్ని ఉపద్రవాల్లో కూడా నిలబడ్డాడు అంటే ఈయన మామూలు వ్యక్తి కాదు. దేవుని స్తోత్రం. మరి నీ విశ్వాసం, ఆ విశ్వాసం కూడా. మరి సాతానుడు అనేక విధాలుగా శోధించినప్పుడు నువ్వు కృంగిపోకూడదు. అపవాది వేసి అగ్నిబాణాలు ఆర్పడానికి మార్గం ఏంటో నువ్వు నేను కనుగొన్నాను. దానికి మార్గం ఏమన్నారు ప్రభు వారు? విశ్వాసం అన్నారు. ఏమన్నారు? విశ్వాసం అన్నారు. ఇప్పుడు ఈ అపవాది ఏ విధంగా ఉన్నాడో చూడండి. అదే అధ్యాయం 14 వచ్చింది. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 14 వచ్చింది. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారి ఈ సాతాను పరివారం కూడా ఉన్నారు. వీరు కూడా సాతాను వెలుగుదూత వేషము ధరించుకుంది. వీరు కూడా పరిచారకులు కూడా వేషము ధరించుకోవడం అంటే సాతాను పరిచారకులు కూడా వేషము ధరించుకోవడం గొప్ప సంగతి కాదు. అంటే యథారాజ తథా ప్రజ. సాతాను అనుసరించి వారు కూడా అదే విధంగా వేషం వేసుకుంటారు. సో మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఏది యథార్థమైనదో, ఏది నమ్మదగినదో, ఏది నమ్మదగినదో దాన్ని పరీక్షించి మనము తెలుసుకోవాలి. అప్పుడు ఈజీగా ట్యాకిల్ చేశాడు. నిన్ను ఈ రోజు ఈజీగా ట్యాకిల్ చేస్తూ ఉన్నాడు సాతాను. ఎందుకంటే ఈ లోకం ఎవరి ఆధీనంలో ఉంది? సాతాను ఆధీనంలో. ఈ లోక అధిపతి ఎవరు? సాతాను. సాతానుడికి దేవుడి భూమి మీద అధికారం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? నేను తన యొక్క బిడ్డలతో పోరాటం చేయడానికి దేవుడు సాతానుడికి అధికారం ఇచ్చాడు. ఈ యొక్క పోరాటంలో మనము పోరాడినది ఎవరితో కాదు. చూడు, వాక్యం చదివే మనము పోరాడినది ఏలగా 12 వచ్చినవండి. ఎఫెసీయులకు రాసిన లేఖ 6:12 ఏలగా మనము పోరాడునది శరీరంతో కాదు గాని
ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. దేవునికి స్తోత్రం. నీ పోరాటము ఇక వెలిగించడానికి వీలు లేదు. ఎందుకంటే ఒకసారి వెలిగించబడ్డావు. హెబ్రీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం, అక్కడ 4వ వచనము, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా శిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట సాధ్యము. దేవుని బిడ్డలారా, నువ్వు ఒకసారి వెలిగించబడ్డావు. పరలోక సంబంధమైన ఆ దివ్య వెలుగును నువ్వు చూశావు. యేసు ప్రభువారు లోకానికి వెలుగై ఉన్నారు. గాఢాంధకారపు చీకటిలో సంచరించినను ఏ అపాయమో నా ఎద్దకు రాదు, ఏ అపాయం నా ఎద్దకు రాదు అన్నాడు. మరి ఇక్కడ దేవుని బిడ్డలారా, నువ్వు వెలిగించబడిన వాడిని, నువ్వు వెలుగుతూ ఉండాలి. నువ్వు మహాజ్యోతిలాగా వెలుగుతూనే ఉండాలి. అనేక మందిని వెలిగించాలి. పౌలు యొక్క పోరాటం అదే. వెలుగుదూత సాతాను కూడా వెలుగుదూత వేషం వేసుకున్నాడు. ఈ వెలుగుదూత ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. సాతాను కూడా రూపం మార్చుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున నిజమైన వెలుగు ఏమిటి? అబద్ధపు వెలుగు గ్రహించాలి. సత్యాన్ని అసత్యాన్ని మనం గ్రహించాలి. ధాన్యము మేలుకరమైన ధాన్యము, అది ఇంకోటి నాసిరకం ధాన్యం, పొట్టు. అప్పుడు పొట్టువా ధాన్యమా డిసైడ్ అవ్వాలి. దీనికి కదా అంటే ఇప్పుడు ధాన్యముగానే ఉంటుంది. పొట్టు తీసుకొచ్చి ధాన్యంలో కలుపుతాం. మనం వాడిన ప్రతి ఒక్కటి కూడా నాసిరకమే. నో బ్రాండ్ చాలా ఉంది, కానీ ఒరిజినాలిటీ లేదు. లోకంలో మనం తినే ఆహారానికి బ్రాండ్ ఉంది, కానీ దాన్ని పండించడానికి ఏ బ్రాండ్ లేదు. మోసం లేని కల్తీ లేని ఏదన్నా ఉందా లోపల? ఒకటి చెప్పండి నాకు, ఏదన్నా ఒకటి చెప్పండి. కల్తీ లేని మోసం లేని ఏంటంటే దేవుడి సేవ, దేవుడి స్తోత్రం. తర్వాత ఆలోచిస్తే నాకు వచ్చేటువంటి టీచింగ్ ఫీల్డ్ ఒకటి. టీచింగ్ ఫీల్డ్ లో టీచింగ్ చేసేవాళ్ళు కల్తీ వాళ్ళు కాదు, సంస్థలు నడిపేవాళ్ళు కల్తీ ఇవ్వండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడిపేవాళ్ళు దాంట్లో కొద్దిగా కల్తీ ఉంటుంది, కానీ ఆ టీచింగ్ చేస్తారు కదా వాళ్ళు కల్తీ ఉండదు. ఎందుకంటే ఆ గంటకి 200 అయితే 200, ఆ రోజుకి 300, 300, 500 వరకు ఎంత ఇచ్చినా కానీ ఆ జీతం మారదు. నెలలో రోజుకో జీతం ఉండదు, సంవత్సరానికి ఒక జీతం ఉంటుంది. కాబట్టి దాంట్లో కల్తీ చేయడానికి ఏమీ లేదు. సో ఇప్పుడు సాతాను ఏం చేశాడంటే వెలుగుదూత వేషము వేసుకున్నాడు. ఆ మాయలో మనమందరం కూడా ఏం చేస్తున్నాం? ఒకసారి వెలిగించబడి ఆ యొక్క దివ్య వెలుగును రుచి చూసిన తర్వాత తప్పిపోయిన వారిని మరలా వెలిగించడము, నూతన పరచడము అసాధ్యమని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మన యొక్క పరిస్థితిని ఒకసారి ఆలోచించుకోవాలి. అబ్రహాము ఏ వంశావళి లేనప్పుడు, ఎవరూ లేనప్పుడు దేవుని యొక్క మాటను అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్తే ఏమవుతుందని ఆలోచించలేదు. ఆదికాండ 12వ అధ్యాయం చూడండి. దేవుడు నీవు నీ స్వజనుల యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి, ఈ దేశం నుంచి వెళ్ళమంటే అబ్రహాము డబ్బులు చదువుకుని వెళ్ళిపోయాడు. అది విశ్వాసము. అందును బట్టి అబ్రహామును దేవుడు విశ్వాసాన్ని తండ్రిగా చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం మరి ఆ వాగ్దాన ఫలం పొందుకోవాలంటే భయపడాలి. ఆలోపు మనల్ని మనము సరిచేసుకోవాలి. ఒకసారి వెలిగించబడి తప్పిపోతుంటే ఆ యొక్క దేవుని కుమారుని మరలా సిలువ వేస్తూ ఉంటాం. సో ఇప్పుడు అపవాది వేస్తున్న అగ్నిబాణములను ఆర్పుతూనే
మోషే ఏ విధంగా నా ఇల్లంతట్లో నమ్మకం గలవాడు పిలిపించుకున్నాడు, నీవు నేను కూడా ఆ విధంగా నా ఇల్లంతట్లో నా కుమార్తె నమ్మకం గలది, నా భార్య నమ్మకం గలది, నా భర్త నమ్మకం గలది, నా కుటుంబం నమ్మకం గలది అని మనము సిద్ధపడి మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని, మనమందరం కూడా ఆ నమ్మకత్వంలో రావడానికి ప్రయత్నం చేయాలి దేవుని బిడ్డలారా. అలాగే మనము పోరాడునది 12వ వచనం, ఆ శరీరంతో కాదు, అంటే రక్త మాంసాలతో కాదు, దురాత్మ సమూహంతో పోరాడుతూ ఉన్నాము. మరి మన యుద్ధ ఉపకరణాలు ఏంటి? దేవునికి స్తోత్రం. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. చూడండి 2 కొరింథీయులకు రాసిన లేఖ 14, 2 కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలువైనవి. మేము వితర్కములను దేవుని ఉంచిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరచున్నట్లు సమస్తమైన అవిధేయతను ప్రతిదండన చేసి సిద్ధపడి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్క అవిధేయత దేవుడు చేయొద్దన్న పని చేశారు వాదములు. అలాంటి అవిధేయత నీలో నాలో ఏమన్నా ఉందేమో దాన్ని సరి చేసుకోవడం కోసమే ఈ రోజున వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మనం ఏమి నేర్చుకోవాలి? ఎఫెసీయులకు రాసిన లేఖ 4:24 నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏ స్వభావాన్ని? నీతియు యథార్థమైన భక్తియు గలవారై. ఆ నీతి కలిగిన భక్తితో మనం యథార్థతతో దేవుని పోలికగా సృష్టించబడిన మనమందరం కూడా నవీన స్వభావం, నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. ఇంకా మరి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటంటే శరీర ఇచ్చను నెరవేర్చబడింది అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. రోమీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 14వ వచనం. రోమీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 14వ వచనం. 13-14 రోమీయులకు రాసిన లేఖ. ఎవరు చూసారా? పాటించాలి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛను నెరవేర్చుకొనుటకు శరీరపు విషయమై ఆలోచన చేసుకొనుడి. దేవుని బిడ్డలారా, ఇవి దేవుని వలన కలిగినది కాదు. పౌలు గారు అంటారు అదే అధ్యాయం 11వ రోమీయులకు రాసిన లేఖ 13-11వ వచనంలో, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకునుడి, అలాగూ చేయుడి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. కాలము నెరిగి నిద్ర వేడుకొని వేళ అయినదని తెలుసుకుని రక్షణ మరి ఇప్పుడు రక్షణ ఎక్కడ వచ్చేసింది? మనము సమీపముగా వచ్చి. ఒకప్పుడు రక్షణ చాలా దూరంగా ఉంది. రక్షణ లేదు, రక్షణ నీకు లేదు. నువ్వు అన్యుడివి, దేవునితో పొత్తు లేని వాడివి, నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు. సో ఇప్పుడు మన పరిస్థితి ఎలాగంటే రక్షణ నీ దగ్గరికి వచ్చింది కాబట్టి రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. దేవునికి స్తోత్రం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగడయందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. దేవునికి స్తోత్రం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకున్న వారై శరీర ఇచ్చను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ యొక్క విషయాలను మనము ఒకసారి సరి చేసుకోవాలి. 14వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే రోమీయులకు రాసిన 14వ వచనం, విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, ఆయనను సంశయములను తీర్చుటకు వారములను పెట్టుకొనవద్దు. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఏం చేయాలి? బలపరచాలి. అందుకే పాట అద్భుతంగా పాడిన ఉండదు, బలపరచువాడు, స్థిరపరచువాడు ఆయనే. ఇంకా మనం బలపరిచేటువంటి వాడు ఆయనే. ఎవరైతే విశ్వాస విషయమై సంఘములో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళని బలపరచవలసిన బాధ్యత నీది నాది. సో ఇప్పుడు మనము ఏమి చేయాలి అంటే ఏ అపరాధం తెలుసుకోమన్నారు? మనల్ని తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. చూడండి 13:12 రోమీయులకు రాసిన లేఖ 13:12 ఏ యుద్ధోపకరణాలు ధరించుకోవాలి? రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము పోరాడునది ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ధరించుకున్న వారమై శరీర ఇచ్చను నెరవేర్చుకున్నటకు ఇది సమయము కాదని ఆ విషయమై ఆలోచన చేసుకోవాలి. దేని గురించి? శరీరేచ్ఛలను నెరవేర్చాలన్న ఆలోచన గురించి ఆలోచన చేయకూడి అని వాక్యము సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఈ విధంగా ప్రియమైనవారా, మరి మనమందరము కూడా, ఎందుకంటే ఈ యొక్క క్రైస్తవ జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము ఏంటంటే మీరు దేవుడి సర్వాంగ కవచము ధరించుకోవాలి. ఆ తర్వాత 14వ వచనం వచ్చేసరికి ఎలాగనగా మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకొని యేసు ప్రభువారు నేనే సత్యము అన్నారు. ఆ సత్యం అనగా ఏంటంటే యేసు నేనే సత్యము అన్నారు. సో నా ఎదురు ఉన్నవాడు ఎక్కడున్నాడు? సత్యములో ఉన్నాడు. కంటిన్యూ చేయండి. నీతియను పాపములకు సమాధానం. దాని ముందు వాక్యం ఎలాగనగా మీ నడుములకు సత్యమును తట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుక్కొని పాపములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలువబడి. అంటే ఎన్ని విషయాలు ఇక్కడ అంటే నువ్వు ఎంత సిద్ధంగా ఉన్నావు? సమాధానం ఉండాలి, నీతి అనే మైమరుపు ఉండాలి, సత్యమైన తట్టి కట్టుకోవాలి. ఇవన్నీ పర్వాలేదు. ఇవన్నీ కాక ఏం చెప్పన్నారు 16లో? విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులవుదురు. దేవునికి స్తోత్రం. నీ డాలేంటి? విశ్వాసం. నీ డాలేంటి? ప్రార్థనే. ఇక్కడ వాక్యం ఏమంది? ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకుని, విశ్వాసము ఎలా అభివృద్ధి? ప్రార్థన చేయడం వల్ల, దేవునితో సంబంధం వల్ల మన విశ్వాసము దినదినము కూడా అభివృద్ధి చెందుతున్నది. కాబట్టి దేవుని బిడ్డలారా విశ్వాసమును డాలు పట్టుకుని అపవాది వేసే అగ్ని బాణాలను ఆర్పివేయడానికి మనం శక్తిని పొందుతాం. ఎప్పుడైతే నీలో విశ్వాసం ఉంటుందో you will receive your power. Praise the Lord. నీకు విశ్వాసం లేకపోతే నీకు శక్తి ఉండదు. అపవాది వేసే అగ్నిబాణాలు ఆపాలి అంటే నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం. faith is the power అంటున్నాడు ఇక్కడ. వాక్యం ఏమంటే అక్కడ అపవాది వేసే అగ్నిబాణాలు ఆపడానికి విశ్వాసమును డాలు పట్టుకుంటే మీరు శక్తివంతులు. అంతేగాని గన్ పట్టుకుంటే నువ్వు శక్తివంతుడు కాదు. అమెరికాలో కొన్ని దేశాల్లో వాళ్ళకి యూసేజ్ ఆఫ్ ద గన్, ఆ గన్ కల్చర్ మీద అక్కడ ఉంది. పిల్లోడు కూడా గన్ పట్టుకుంటాడు. దాన్ని మిస్యూజ్ చేస్తే పనిష్మెంట్ వేరే విధంగా ఉంటుంది. కానీ నిన్ను రక్షించుకోవడానికి ఆ ప్రాంతాల్లో వాళ్ళు గన్స్ యూజ్ చేస్తారు.
కానీ క్రైస్తవుడు గన్నేంటి? క్రైస్తవుడు గన్నేంటంటే విశ్వాసమే. ప్రభువా, నీటి మీద నడిచేది నువ్వే అయితే నీటి మీద నడిచి రావడానికి సెలవివ్వమన్నాడు పేతురు గారు. జస్ట్ స్టార్టెడ్ టు వాక్. నీటి మీద నడవడం ప్రారంభించి, ప్రభువా నేను మునిగిపోతున్నాను, నీకు కేకలు వేశాను. అల్ప విశ్వాసి అన్నారు. మరి ఈ రోజున మన జీవితం కూడా ఆగతుందేమో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ ద పెయిన్ యూ విల్ హ్యావ్ ద పవర్. నీకు విశ్వాసం ఉంటే శక్తి. దేవునికి స్తోత్రం. అది అనారోగ్యమైన, ఆర్థిక సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, నువ్వు ఎదుర్కొంటున్న ఎవరు తీర్చలేని సమస్య అయినా కానీ నువ్వు శక్తిని పొందుకోవాలి అంటే నీకు దేవునిలో విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసం లేకపోతే నువ్వేమి చేయలేవు. తేజో సంబంధమైన వెలుగు ధరించుకోమన్నాడు. విశ్వాసం వల్ల శక్తిని పొందుకోమంటున్నారు. నువ్వు వెలిగించబడిన వాడు, నువ్వు వెలుగుతున్న వాడివి, నువ్వు ఆరిపోయిన వాడు కాదు, చేతకాని వాడు కాదు. నీ దేవుడు నిన్ను ఇక అచేతన స్థితిలో నిన్ను పెట్టలేదు. దేవుడు నీకు అన్కాన్షియస్ మైండ్ ఇవ్వలేదు. దేవుడు కాన్షియస్ మైండ్ ఇచ్చాడు. చురుకుదనం గల ఆత్మను ఇచ్చాడు. ఆత్మ సంచారం చేస్తున్నప్పుడు ఆత్మను పొందుకొని పరిశుద్ధాత్మ లేఖనాల ప్రకారము నేను నడవటానికి సిద్ధపడాలి. ప్రతి బిడ్డ నీలో సమాధానం ఉండాలి, నీలో నీతి ఉండాలి, నీలో సత్యం ఉండాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. అపవాది వేసి అగ్నిబాణాలు ఆర్పడానికి విశ్వాసమే మన ఆయుధం అన్నారు. ఆ విశ్వాసాన్ని పట్టుకోండి. ఈ రోజున దేవుడు మన మీద దాడి చేస్తున్న ప్రత్యేక సమస్యకు సమాధానం చెప్పడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు వర్క్. దేవుడు నీలో పని చేస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ పని చేస్తూ ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో మనం బలహీనమో ఈ రోజున దేవుని సన్నిధిలో ఒప్పుకొని మన విశ్వాసాన్ని స్థిరపరచుకుందా, బలపరచుకుందా. ఈ శక్తిని అపవాది చేసేటువంటి అగ్నిబాణాలను మన విశ్వాసం ద్వారా ఎదిరించి అపవాది క్రియలను యేసుక్రీస్తు వారి నామములో లయం చేద్దాం. దేవుడి మాటను దీవించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.